ఉన్న కారణంగా రైతన్నలకి ఈ దేవాదుల ప్రాజెక్టు ఏదైతే 6 లక్షల ఎకరాలకి సాగునీరు ఇస్తామనే ఉద్దేశంతో, అదే రకంగా తాగునీరు కూడా కొన్ని పట్టణాలకు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టుని రూపకల్పన చేసి కొన్ని దశాబ్దాలైనా పూర్తిగానే సందర్భం ఈనాడు మనం చూస్తున్నాం. దీన్ని ప్రత్యక్షంగా ఒకసారి పర్యవేక్షించి ఎక్కడైతే బాటమ్ నెక్స్ ఉన్నాయో వాటన్నిటినీ సొల్యూషన్ కంప్లీషన్ చేయడానికి ఏమేమి ఆదేశాలు ఇవ్వాలనో వాటి ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను కూడా రావటం జరిగింది. తప్పకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుని సాగులో తీసుకొచ్చేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో ఈనాడు ఇటువంటి ప్రాజెక్టులో తక్కువ ఖర్చు పెడితే ఆయకట్టు ఎక్కడ ఎక్కువ వస్తుందో వాటన్నిటినీ రాబోయే 1.5 ఇయర్లో కంప్లీట్ చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ఇరిగేషన్ కి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కూడా పెద్దపీట వేసి తప్పకుండా గతంలో వివిధ స్థాయిలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని తుది దశకు తీసుకురావాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన తెలుపుతూ సెలవు.